ఫ్యామిలీ ఉంటే పిల్లలకి ఎప్పుడెప్పుడు అన్నం పెడతాం? ఇప్పుడు వెన్ డు వి ప్రొవైడ్ ద ఫుడ్? బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంలో లంచ్, డిన్నర్ టైంలో డిన్నర్, ఇట్లా త్రూ అవుట్ ద వీక్ మనం వీ హ్యావ్ టు గివ్. అట్లా కాకుండా నువ్వు మొత్తం ఒకేసారి ఒకే రోజు తినేసేయి, ఆదివారం మొత్తం తినేసేయి, ఇక మండే నుంచి ఫ్రైడే దాకా సాటర్డే దాకా నన్ను అడగబా. ఈ రోజులు అదే అవుతుంది. ఆదివారం మాత్రమే మేము వాక్యం వింటాం. ఈ విన్న వాక్యం ఆ వారం అంతా పనిచేయాలి. రోజు పొద్దున కొంచెం వాక్యం కావాలి, మధ్యాహ్నం కొంచెం వాక్యం కావాలి, సాయంకాలానికి ఇంకొంచెం వాక్యం కావాలి. దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని మాటలు, దేవుని పాటలు, ఇవన్నీ కూడా కొంచెం మీకు మనకు అవసరం. ఆ పాట మనం వింటా ఉంటే అది మనలోకి జీర్ణం కావాలి. కొంచెం వాక్యం చదువుతూ ఉంటే అది మనలోకి జీర్ణం కావాలి. ఇట్ షుడ్ గెట్ ఇన్ టు అవర్ లైఫ్. మన లైఫ్లోకి వెళ్తే, మన రక్తంలోకి వెళ్తే అప్పుడు అది మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తుంది, పోషిస్తుంది, బలపరుస్తుంది.